నిమిత్తముగాను ప్రభు యొక్క నామమునందు బాప్తిసం పొందిన తర్వాత పసి కందు వలె ఆత్మీయ జీవితంలో ఉన్నారు. ఆ పసి కందులను పెంచుటకై పాలు అత్యవసరం. పాలు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యము. ఈ పాలు చంటి పాపకు తాగించుచు ఆ యొక్క బిడ్డకు ఏ విధంగా అయితే శుభ్రమైన వస్త్రములు ధరింపచేస్తామో, నూతనమైన పరిశుద్ధమైన నీతి క్రియల ద్వారా వారిని ప్రభు యొక్క బోధల్లోనూ నీతి కార్యములు చేయుటలోనూ వారిని నడిపించుట. కాబట్టి ఎప్పుడైతే వారు విశ్వాసులు దైవజనుల యొక్క నీడలో వారు జీవించుచూ ఉంటారో వారు నీతిమంతులుగా వర్ధిల్లుతారు, మార్చబడతారు. ప్రభు స్వరూప్యములోకి వారు మార్చబడతారు. వారు రొట్టె విరుచుట యందు కూడా ఎడతెగక ఉండాలి. అనగా ప్రభు యొక్క రక్త శరీరములను జ్ఞాపకము చేసుకోవాలి. మరియు ఆ యొక్క సహవాసమును ఎడబాయకుండా అంటి పెట్టుకొని ఆ సహోదరులతో కలిసి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి నిత్యము ప్రార్థించు వారితో ఏకమనస్కులై ప్రార్థించుట అనేది జరగాలి. ఈ విషయంలో ఇక్కడ విశ్వాసులు ఎడతెగక చేయుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ విశ్వాసులందరూ ఈ విధంగా మార్చబడి వారు క్రీస్తు యొక్క ఆ స్వరూప్యంలోకి మార్చబడుతూ ఉన్నారో వారి బ్రతుకు ఎంతో శక్తివంతంగా మారిపోయింది. కాబట్టి వారిని చూచుటకు, మాట్లాడుటకు, వారిని కలుసుకొనుటకు కూడా చుట్టూ ఉన్న వారికి భయము కలిగెను. అనేక మహత్కార్యములు, సూచక్రియలు కూడా అపోస్తుల ద్వారా జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుచు దేవుని కొరకు సాక్షులై ఉన్న